अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై దివ్య ప్రబంధంలోని పాసురాలను ధనుమాస సమయంలో అనుసంధించుకోవడం, అర్థాన్ని మనం అన్వయించుకోవడం అనేది విశేషమైన పుణ్యఫలాన్ని సంప్రాప్తింపచేస్తుంది. ఈనాడు 14వ పాసురాన్ని అనుసంధించుకుందాం. ఉంగళ్ పుళైక్కడై తోటత్తువావియుள் செங்கல் நீர்வாய் நெகிழிந்தம்பலவாய் கூம்பினகான் செங்கால் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காயிழிந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடு ஏலோ ரெம்பாவாய். ఉంగళ్ పుళైక్కడై తోటత్తు వావియుள், నీ పెరటి తోటలో గల బావిలోని ఎర్ర తామర పువ్వులు వికసించుచున్నవి, నల్ల కలువలు ముకుళిస్తున్నాయి అని బయట ఉన్నటువంటి గోపికలు లోపలున్న గోపికను మేల్కొల్పుతూ పలుకుతున్నారు. సామాన్య అర్థంలో నీ పెరటి తోటలో బావిలో ఉన్నటువంటి ఎర్ర తామర పూలన్నీ వికసిస్తున్నాయి, కలువ పూలన్నీ ముకుళిస్తున్నాయి అంటారు. సాధారణంగా తామరలని పురుష దైవంతో నేత్రాలతోటి ఉపమానాన్ని పోలుస్తారు. అలాగే కలువలని స్త్రీ దేవతామూర్తుల నేత్రాలతోటి ఉపమానంగా పోలుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ లోపలున్న గోపికని నొప్పి కలిగించేటట్లుగా వీళ్ళు అడుగుతారు. భాగవతోత్తములకి చాలా కష్టం కలిగించేది విషయం ఏంటంటే నేను, నాది, నా అనే భావన వాళ్ళకు ఉండదు. ప్రతిదీ కూడా పరమాత్మకి చెందిన అనే భావన ఉంటుంది. అంటే బయట ఏమీ చేయరా అంటే వాళ్ళు విశేషమైనటువంటి దైనందిక రుచిక కామ్యకర్మలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. వారి విధి నిర్వహణలో భాగంగా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా పరమాత్మకే అర్పణం అనే భావనతో వాళ్ళు సమర్పిస్తారు. కాబట్టి వాళ్ళని భాగవతోత్తములు అంటారు. అలాంటి వాళ్ళని నీ పెరటి తోటలో అనేసరికి లోపల ఉన్న గోపికకి కొంత కష్టం అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ గోపిక సంపూర్ణమైనటువంటి భగవద్ అనుభవాన్ని పొందుతూ ఆ నిరతిశయమైనటువంటి ఆనందంలో మునిగి ఆస్వాదిస్తున్నటువంటి గోపిక. ఆ గోపికను బయట ఉన్న గోపికలు ఈ విధంగా పిలిచి ఆ గోపికకి నొప్పి కలిగి త్వరగా తలుపు తీసి వాళ్లతో కలవాలని చెప్పి వీళ్ళ యొక్క ఆకాంక్ష. కానీ ఈ సంవాదంలో లోపల ఉన్న గోపిక ఏముంటుందంటే, నేను తంత్రయోగంలో మనం గమనిస్తే ఈ విశేషార్థమైనటువంటి తామర పూలు, కలువ పూలు, ఈ పెరటిలో ఉన్నటువంటి దిగుడు బావులు. పూర్వం ఏంటంటే ఇళ్లల్లో అన్నీ కూడా దిగుడు బావులు ఉండేవి. వాటిల్లో తామర పూలు ఉన్నాయి అని చెప్పి సామాన్యార్థంలో మనకు అర్థమవుతుంది. విశేషార్థంలోకి వచ్చి చూసేసరికి ఈ దిగుడు బావి అనేటటువంటిది తంత్రశాస్త్ర ప్రకారం మన లోపల ఉన్నటువంటి మూలాధార శక్తి. ఆ మూలాధారం నుంచి స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు దాటాక మనకి సహస్రారంలోని పద్మం వికసించి మనం పరమాత్మ సన్నిధిలో గొప్ప శాశ్వత బ్రహ్మానందాన్ని పొందుతారు అని. అయితే ఈ సాధనలో భాగంగా ఈ దిగుడు బావిలో ఏవి పుష్పించాయంటే తామర పువ్వులు. ఈ తామర పువ్వులన్నీ ఏం చేస్తున్నాయి? వికసించున్నాయి. ఎప్పుడు వికసిస్తాయి? పరమాత్మ యొక్క దర్శన భాగ్యం చేత. ఎవరా పరమాత్మ అంటే ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యమండలంలో ఉన్నటువంటి స్వామి. ఆయనని పుండరీక నామంతో వేదం ప్రస్తుతిస్తుంది. పుండరీక అనేటటువంటి నామానికి ఉన్న మహత్తరమైన శక్తి ఏంటంటే ఏ సమయంలో అయినా కానీ పుండరీకాక్ష 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 అని ముమ్మారు పలికితే గనక ఆ అశౌచం అదృశ్యమై శౌచి అవుతారు. అంతటి విశేషమైనటువంటి
సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుని ఉపాసించినటువంటి యోగ సాధకులు వారు ఈ తామరలు. ఇవి వికసించి ఉన్నాయి, అంటే ఇది ఎంత శుభసూచకం, వాళ్ళు వికసించున్నారు. కలువలు ముకుళించున్నాయి. కలువలు ఎందుకు ముకుళించిపోయాయి అని అంటే, విషయ భోగ వాసన చేత ఏవైతే ఈ కలువలు ఉన్నాయో అవి భగవంతుడి యొక్క సంశ్లేషాన్ని తట్టుకోలేక స్వామి దూరం కాగానే అవి ముకుళించిపోయినాయి. ఇటువంటి ఈ కాలంలో రజస్తమో గుణాలు ఏవైతే అవి ఒకంత సద్దుమణిగి సత్వగుణం అనేది ఉద్దీపనమై ఉంటుంది. ఆ సత్వగుణం అనేది సమృద్ధిగా ఉండేటటువంటి సమయమే ఈ తెల్లవారుజాము. ఈ తెల్లవారుజాముని జీవకోటికి వారిలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారపు చీకట్లు, ఆ రాత్రి యొక్క చీకట్లు తొలగిపోయి స్వామి యొక్క గొప్పదైనటువంటి శాశ్వతమైన మోక్షానందాన్ని పొందేందుకు ఆ యోగ్యతని మనకి కల్పించేటటువంటి గొప్ప పుణ్యకాలమే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేటటువంటి సిత్తం జిరుహాలే తెల్లవారుజామున ఉండేటటువంటి ఈ కాలం. ఈ కాలంలో జరుగుతున్న ఈ భౌతికమైన మార్పుల్ని ఆది దైవిక, ఆది భౌతిక, ఈ తాపాలని హరింపచేసేటటువంటి ఆ దిగుడు బావిలో ఈ ఉన్నటువంటి తామరలు వికసిస్తున్నాయి అని సంకేతాత్మకంగా వీరు అర్ధధ్వనిని పలుకుతూ వీళ్ళు ఏం చెప్తున్నారనంటే, செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுవాన్ పోగిన్రార్. ఎర్రని జేగురు రాళ్ల పొడితో రంగు అద్దబడినటువంటి కాషాయాన్ని ధరించిన వారు, తెల్లని పలువరుస కలిగినటువంటి సన్యాసులు తమ తమ దేవాలయాలకు కుంచుకోలలను పుచ్చుకుని ఆరాధనకై వెళ్తున్నారు. ఇది తెల్లవారడానికి మరో గుర్తమ్మ, నువ్వు ఇంక నిద్ర లేచి మా బృందంతో కలువు అని చెప్తున్నారు. ఎవరి కాషాయదారులు, ఏమిటి ఎర్రటి జేగుడు రంగు పొడితో అని అంటే, విషయ భోగాలనేటటువంటిది ఎరుపు రంగుని సూచిస్తుంది. ఆ ఎర్రటి జేగురు పొడి అనేది భౌతిక అర్థం. విశేషార్థంలో కాషాయం అనేది విషయ భోగాల పట్ల ఎటువంటి రక్తి లేకుండా వైరాగ్యాన్ని పొందినటువంటి వారు సన్యాసులు. మనం ఎప్పుడైనా ఒక దీక్షలో ఒక 7 రోజులు ఏదైనా పారాయణ చేసుకోవడం, లేకపోతే ఒక మండల దీక్ష సుందరకాండ పారాయణం, లేకపోతే 30 రోజులు ధనుర్మాసం ఏదైనా ఆచరించాలంటే, ఫలానా ఇప్పుడు తిరుమల శ్రీవారి సేవకి వెళ్ళాలంటే కాషాయం రంగు చీర మెరూన్ బార్డర్ వేసుకోవాలి. అది మెరూన్ వేసుకోవచ్చా, పసుపు వేసుకోవచ్చా, ఆకుపచ్చ రంగా, ఏది మ్యాచ్ అవుతుంది, ఇట్లాంటివి ఏంటంటే సూచిస్తాయి మనము పూర్తిగా వైరాగ్య భావంలోకి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఒకే రంగు వస్త్రాన్ని, కాషాయాన్ని ధరించగలిగారంటే వాళ్ళు ఎంత జితేంద్రియులు అయి ఉంటారు. వస్త్రమనే కాదు, స్వామి మాత్రమే, ఆయన భావాలు మాత్రమే మా హృదయాల్లో ఉండాలి, ఇతరమైనటువంటి విషయభోగాల పట్ల ఏ విధమైన ఆసక్తి లేకపోవడం అనేది ఈ కాషాయానికి సంకేతం. ఆ కాషాయాన్ని ధరించినటువంటి పరివ్రాజకులు, ఈ సన్యాసులని వారు, వాళ్ళు తెల్లని పలువరుస కలిగి ఉన్నారు అని సామాన్యార్థం. విశేషార్థం ఏంటంటే వాళ్ళకి ఆహార శుద్ధి ఉంది. మనం సత్వరజ తమో గుణాలు నిండినటువంటి ఆహారాలని స్వీకరించినప్పుడు మనలో మార్పులు గమనించుకుంటే మన శరీర భాషే తెలుపుతుంది. డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, చూడండి మీరు హోమ్ మేడ్ ఫుడ్డే తీసుకోండి, బయట తిండి తినద్దు అని ప్రతి ఒక్క డాక్టరు కూడా దీన్నే చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, మనం తీసుకున్నటువంటి ఆహారంలో కొంత పదార్థం మన శరీరంలో తిరిగి మనకి శక్తినివ్వడానికి రక్తంగాను మాంసంగాను మారుతుంది. సారవంతమైనటువంటి భగవన్ నివేదితమైనటువంటి ఆ పదార్థం మనసులోకి వెళ్ళి అక్కడ అంతఃకరణ శుద్ధిని గావిస్తుంది. అంతఃకరణం అనేది ఆంతరంగంగా ఉండేటటువంటి ఇంద్రియం, దాంట్లో మనసు, బుద్ధి, ఈ చిత్తము, అహంకారం అనేవి పనిచేస్తూ ఉంటాయి. మనసు పరిపరి విధాలు వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీరు రజోగుణాన్ని నింపినటువంటి పదార్థాన్ని స్వీకరించినప్పుడు ఆ భావనలు ఎక్కువ కలుగుతాయి. సత్వగుణ సంపన్నమైనటువంటి ఆహార శుద్ధి ద్వారా మనసులో ఉన్నటువంటి ఆలోచనల శుద్ధి, బుద్ధి నిర్ణయిస్తుంది. వద్దు, ఆ పని మనకి తగదు, ఇది తగును, కాబట్టి మనం ఆ పని చేయొద్దు. అందుకని చెప్పి సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించడం ద్వారా ఈ సన్యాసులకి ఏం జరుగుతుందంటే వాక్ శుద్ధి అనేది ఏర్పడుతుంది. మనం కూడా చాలా మాటలు పలుకుతూ ఉంటాం.
ఎప్పుడో ఏదో చెడు పలికినప్పుడు బహుశా అది జరుగుతుందేమో కానీ మనం ఏది పలికితే అది అయిపోవడం అనేది ఎన్నడూ జరగదు. అదే మీరు గమనిస్తే కనుక త్రికరణ శుద్ధిగా దండాన్ని చేపట్టి ఈ దండి సన్యాసులు కానీ పరమహంస పరివ్రాజకులు కానీ పెద్దలు అంటే పూర్వాచారం నుండి వచ్చినటువంటి పీఠాలలో అనువంశికంగా అంటే వాళ్ళ గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి మహానుభావులు వాళ్ళు శిక్షణ పొంది తపస్సు ద్వారా స్వామిని బీజాక్షరాల సిద్ధి పొందిన వారు అప్రయత్నంగా పలికిన ఏ పలుకైనా కానీ కూడా అది ఫలిస్తుంది. అది ఖచ్చితంగా ప్రకృతి కూడా దానికి లోబడుతుంది. అది ఎప్పుడో ఎక్కడో పురాణాల్లో జరిగిందనే కాదు, ఇప్పుడు ఈ కాలంలో కూడా నేటికి కూడా మీరు గమనిస్తే కనుక మన కంచి కామకోటి పీఠాధిపతులు కానీ పుష్పగిరి విద్యాశంకరేంద్ర స్వామివారు కానీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామివారు కానీ చిన్నజీయర్ స్వామివారు కానీ ఇటువంటి వారు ఏది పలుకుతున్నా కూడా ఏది మాట్లాడితే కూడా ప్రకృతి కూడా అందుకు లోబడే ఉంటుంది. అందుకు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. కాబట్టి ఇంత పుణ్యమైనటువంటి భారత భూమిలో జన్మించినటువంటి ఏ కాషాయంబరదారికైనా కూడా మనం శిరస్సు వంచి నమస్కరించుకుందాం. వారి దేవాలయాలకు కుంచె కోలల్ని పుచ్చుకొని ఆరాధనకే వెళ్తున్నారు. వీళ్ళు వేకువజామునే వీరు వారి యొక్క అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని కుంచె కోల అంటే ఆ తలుపు ద్వారాన్ని స్వామివారి యొక్క వేయించేసి ఉన్నటువంటి ఆలయం, కోయిల్ అంటే అంటే స్వామి, ఆల అంటే నివాస స్థానం. ఆ కోయిల్ అనే ద్రవిడ పదం మనకి మాటల్లో అలాగా కోవెలగా రూపాంతరం చెందింది. ఆ దేవాలయాల్లో ఇప్పటికి కూడా తిరుమలలో మహాద్వారం అయితే తిరుమలలో సన్నిధి కోళ్ళ తీస్తారు కుంచెకోలని. ఈ ఎటువంటి బ్రహ్మోత్సవాలు కానీ స్వామివారికి అర్ధ బ్రహ్మోత్సవం రథసప్తమి కానీ లేకపోతే ముక్కోట ఏకాదశి పర్వదినం కానీ ఇవన్నీ కూడా నిర్ణయించేందుకు అక్కడ తిరుపతిలోని జీయర్ స్వాములు కానీ ఇప్పుడు అలాగే ఉడిపి మఠంలో నిత్యం కూడా స్వామికి చేసేటటువంటి ఆరాధనలు కానీ పురవీధి ఉత్సవాలు కానీ పుత్తిక మఠం అది మఠాధీశులు చేస్తారు. ఆ విధంగా నిర్వర్తించడానికి మఠానికి అధికారికి గృహస్థు కంటే ఈ పరమహంస ఈ పరివ్రాజకులు ఎవరైతే సన్యాసులు ఉన్నారో వారే దానికి అర్హులని చెప్పి అనాది కాలం నుండి కూడా వీరు ఆ విధి నిర్వహణ కోసం అని చెప్పి బయలుదేరుతున్నారు అని చెప్పి సూచిస్తున్నారు. అలాగే వీరు చిన్ముద్రలో ఉంటారు. అంటే మనకి సత్వరజస్ తమో గుణాలు చిటికెన వేలు, ఈ నడి వ్రేలు, ఈ వ్రేలు. ఎప్పుడైతే బొటన వేలు పరమాత్మ, ఈ చిటికెన వేలు జీవాత్మ, ఈ రెండిటిని కలిపేటటువంటి చిన్ముద్రని ఈ ఆచార్యులు ఈ సన్యాస ఆశ్రమం స్వీకరించిన వారు ధరించి మనని ఉద్ధరించడానికి మంత్రోపదేశాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటారని ఈ గోపికలు సంకేతార్థాన్ని తెలుపుతూ ఎంగళ్ మున్న మెళుపువాన్ వాయిపేసం నంగాయ్, మమ్మల్ని ముందుగా లేపుతాన్ని పలికిన పరిపూర్ణురాలా అని పిలుస్తున్నారు. ఎప్పుడైతే ఒక మాట అనేది పలుకుతారో ఆ మాటని ఆచరించడానికి పూర్వం నుండి మన సనాతన భారతీయ ధర్మంలో కనుక ఇతిహాసాలు అవలోకించినా పురాణాలు తరచి చూసినా కూడా మనకి కనిపించేది ఏంటంటే మాట తప్పని వారే ఉంటారు. ఒక్క మాట ఇచ్చిన మాట కోసం అని చెప్పి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి హరిశ్చంద్ర మహారాజు వారణాసిలో ఆ శ్మశానంలో కాటికాపరిగా చేస్తారు. అలాంటి మాట అనేది తప్పకపోవడం అనేది మన పూర్వం నుంచి వస్తున్నటువంటి గొప్ప సదాచారం. ఆ ఆచారాన్ని నువ్వేమన్నా ఉల్లంఘిస్తున్నావా? ఎందుకనంటే నువ్వు మమ్మల్ని ముందే లేపుతాన్ని మాట ఇచ్చావు, కానీ లోపలేమో నువ్వు నిద్రపోతున్నావు, ఇంకా మాతో కలవలేదు అని చెప్పి ఆ గోపికల్ని వీరు పిలుస్తూ ఉన్నారు. బయట ఉన్న గోపికలు ఎళిందిరాయ్, నువ్వు లేచి రామ్మా అని చెప్పి వీళ్ళు ఆ గోపికని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఆవిడే శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి అనుభవాన్ని పొంది ఉంటుందేమో అని వీళ్ళకి అనుమానం. ఎందుకంటే అంత గొప్ప అనుభవాన్ని పొందిన మనసు మాత్రమే ప్రశాంతంగా సత్వగుణ ఉద్దీపనై తనలో తను ఆనందిస్తూ ఉండేటటువంటి స్థితిని పొందగలదు. ఆ స్థితి మా అందరితో పాటు పంచుకోవడానికి మాతో పాటు రామ్మ అని చెప్పి వీళ్ళు పిలుస్తున్నాయి. నానాతాయ్ నావుడయ్యాయ్, ఇక్కడ వీళ్ళు ఒక ఇంత మాటని పరుషంగా ఇస్తారు. సిగ్గులేని దానా మాట నేర్పుగల దాని లెమ్ము అంటారు. ఇక్కడ సిగ్గు అనేది అనేక విధాలుగా తెలియబడుతుంది. ఎలాగంటే విశేషార్థంలోకి వెళ్తే మనం
రామాయణంలో వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఋషులందరూ కూడా మా యాగాన్ని నువ్వు రక్షించు స్వామి అని చెప్పి వాళ్ళు వచ్చి అడుగుతారు. ఇలా హోమం చేస్తున్నప్పుడు రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన సిగ్గుపడతాడు శ్రీరామచంద్రుడు. అయ్యో నేను మిమ్మల్ని అందరినీ రక్షించడం నా కర్తవ్యం, మీరే పాపం నా దగ్గరికి వచ్చారే అని చెప్పి ఆయన సిగ్గుపడతారు. అని అంటే ఏంటంటే ఇక్కడ సిగ్గుపడడం అంటే ఏంటంటే నేను చేయగలిగిన దానికంటే నేను ఇంకా ఇతరులకి ఉపకారం అనేది చెయ్యాలి అనేటటువంటి అర్థం. అలాగే ఇంకో అర్థం ఏంటంటే భగవంతుడిని మనం ఆశ్రయించేటప్పుడు ఏ విధమైనటువంటి సిగ్గు సంకోచం పడకూడదు. ఎప్పుడైతే ద్రౌపది తన మాన సంరక్షణార్థం నిండు సభలో కృష్ణ అని చెప్పి ఆర్తితో గోవిందా అని పిలుస్తుంది ఆవిడ. అప్పుడు ఆవిడ ఏమాత్రం వీళ్ళు వింటారా వాళ్ళు చూస్తున్నారా అనేటటువంటి ఏ సంకోచం వదిలేస్తుంది. నన్ను రక్షించేది నాకు ఉపాయము, నన్ను కాపాడేవాడు ఆ కృష్ణుడు ఒక్కడే అని చెప్పి పరమాత్మని గొంతెత్తి ఆవిడ పిలుస్తుంది. ఆ పిలిచినప్పుడు ఎక్కడో ఉన్న ద్వారక నుండి స్వామి వచ్చేలోపే భగవన్ నామమే ద్రౌపదిని రక్షిస్తుంది. అంత ఆర్తితో పిలవడం అనేది ఇక్కడ సిగ్గు అనేది ఉంటుంది. అయితే నీవు ఆర్తి లేకుండా ఉండి నువ్వేం చేస్తున్నావు, మాట నేర్పుతావు, మేము ఏ మాట అంటే ఆ మాటకి నువ్వు ప్రతిగా మాట చెప్తున్నావు అనేది వీళ్ళు ఆ గోపికని వీళ్ళు ఆరోపిస్తూ ఆ ఉక్రోషంతో అయినా ఆవిడ బయటకు వెంటనే వస్తుంది అని వీళ్ళ ఉద్దేశం. సెంగుడు చక్రమేందు తడక్కయ్యన్ పంగయక్కన్నానై పాడు, శంఖచక్రధారి దీర్ఘబాహువులు కలిగిన పుండరీకాక్షుని కీర్తించడానికి రమ్ము అంటారు. ఈ సామాన్యార్థంలో ఏంటంటే చిన్ని కృష్ణుడు అసలు పుట్టుకతోనే శంఖచక్రాలు ధరించి మరీ తల్లిదండ్రులకి తన అవతారాన్ని ఆయన దర్శనమిస్తారు. అలాంటి శంఖచక్రాలు కలిగినటువంటి స్వామి ఆయన ఎటువంటి స్వామి, దీర్ఘమైన బాహువులు కలిగి ఉన్నాడు. ఎవరైనా పుండరీకాక్షుడు. ఆయన్ని కీర్తించడానికి నువ్వు నిద్ర లేచి బయటికి రా అని వీళ్ళు పిలుస్తున్నారు. అయితే శంఖం అనేది ఏంటి? శంఖనాదం అనేది ప్రణవనాదం, వేదనాదం. అది శంఖానికి ఎప్పుడూ కూడా స్వామి యొక్క చేతి నుండి అది విడివడి ఉండదు. చక్రం అయినా ఒకప్పుడు శత్రువుల కోసం స్వామి హస్తం నుంచి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ శంఖం ఎప్పుడు కూడా విడివడకుండా స్వామితో పాటే ఉంటుంది. విష్ణోర్ముఖోత్తానిల పూరితస్య యస్యధ్వని దానవదర్పహంత తం పాంచజన్యం శచకోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపత్యే. అటువంటి శంఖానికి తాల్చినటువంటి స్వామి ఆ శంఖనాదం ఏం చేస్తుంది అని అంటే మనలో ఉన్నటువంటి చెడు తలంపులని ఆ ధ్వని అనేది పటాపంచలు చేసి మన్ని పునీతుల్ని చేస్తుంది. ఇక్కడ సామాన్యార్థంలో ఎలాగంటే శ్రీకృష్ణుడు ఈ ఆవుల మందల్ని ఆయన తోలుకుని వెళ్తూ ఉంటారు కదా, ఆ మందలు పచ్చిక కోసం దూరం వెళ్తాయి. వాటిని పిలవడం కోసం సంకేతంగా ఈయన శంఖాన్ని ఎప్పుడైతే ఊదుతారో అవన్నీ తిరిగి వస్తాయి. ఇక్కడ విశేషార్థం ఏంటంటే భగవంతుడి తత్వాన్ని నుంచి మనం దూరంగా ఉన్నాం. ఎక్కడ ఉంటున్నాం? ఎక్కడో భగవంతుడు, లేకపోతే పొద్దున్నే పూజ చేసి మళ్ళీ పూజ మందిరం తలిపేసి మన పనిలో మనం వెళ్ళిపోయాం, మళ్ళీ రేపు పొద్దున మాత్రమే స్వామి. అలా కాదు. స్వామికి దూరంగా ఉన్న మనని ఆయన మనస్ఫూర్తిగా ఆయన శంఖంతో ఆయన దగ్గరికి పిలుస్తున్నారు. అటువంటి శంఖాన్ని కలిగినటువంటి స్వామి చక్రాన్ని కలిగి ఉన్నారు. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం స్వరద్విషాం ప్రాణ వినాశ విష్ణోహో చక్రం సదాహం శరణం ప్రపద్యే. స్వామి యొక్క దివ్యమైన ఈ ఆయుధాలు ఆశ్రితులకి రక్షణని, ఈ శత్రువులకి భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆశ్రితులైన మనందరినీ కూడా కాపాడగలిగేటటువంటి సుదర్శన చక్రం యొక్క దివ్య వైభవాన్ని చెప్పడానికి మాటలు కూడా చాలు. సదా శుచిలై ఉండి మనం ఒక 15 రోజుల పాటు సుదర్శన కవచాన్ని కనుక చదువుకోగలిగితే ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా కూడా మనని ఎంత గొప్పగా అర్ధాష్టమ శనోమ షష్టాష్టకం ఏవేవో చక్కగా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏవి కూడా దరిదాపుల్లో కూడా రాలేవు. అంత అమోఘమైనటువంటి శక్తి ఉంటుంది సుదర్శనుడికి. ఆ సుదర్శనుడే మనని ఏదైనా యాత్రకి వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి మనం బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా సుదర్శనుడిని మనం ప్రార్థించి బయలుదేరితే ఎటువంటి ఆపద కూడా కలగకుండా స్వామి
సుదర్శనం అంటే స్వామి యొక్క మంచి దర్శనాన్ని మనకి ప్రసాదించేటటువంటి చక్రం. ఆ శంఖాన్ని చక్రాన్ని దాల్చి దీర్ఘమైన బాహువులు కల స్వామి. ఆయన బాహువులు ఆజానుబాహు అరవింద దళాయితాక్షుడు. ఆయన ఆజానుబాహు ఎందుకనంటే ఆ బాహువుల నడుమే ఆయనే మనకి తల్లి తండ్రి. ఎందుకంటే ఈ సమస్త జగత్తును కూడా చేతనాచేతనమైనటువంటి ఈ సర్వ జగత్తుకి కూడా ఆయనే సృష్టికర్త, ఆయనే జగద్రక్షకుడు. మనని సృష్టించిన స్వామి ఎట్లా మనని బాహువుల మధ్య పొదవి పెట్టుకుని ఉంటారంటే, తల్లి గనక ఎలాగైతే తన పసిబిడ్డని ఒక్కసారి ఏ కారణం ఉండదు దగ్గరికి తీసుకుని పొదవి పట్టుకుని ఒకసారి తేరిపార చూసుకుని మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ తన పనిలోకి వెళ్తుంది. అలాంటిది కొన్ని కోటాను కోట్ల మాతృమూత్ర వాత్సల్యమే రూపుదాల్చినటువంటి శ్రీమన్నారాయణుడు తన యొక్క దీర్ఘమైన బాహువుల నడుమ సకల జగాలను మధ్య రక్షిస్తూ ఉంటాడు. జగద్రక్షకుడు. ఆయన రక్షించకపోతే ఈ పర్వతాలు ఈ విధంగా ఉంటాయా, ఈ నదులు ఈ విధంగా ఉంటాయా, ఈ సముద్రుడు ఇలా ఉంటారా, లేకపోతే ఈ పంచభూతాలు ఇలా ఉంటాయా, ఏవి కొంచెం గతి తప్పినా ఖగోళంలో కానీ అంతరిక్షంలో కానీ ఒక్కటి దాని కక్షను దాటి కనుక కొంచెం పక్కకి వెళ్ళినా కూడా మనకి ప్రళయం అనేది సంభవిస్తుంది. అలాంటి తను సృష్టించిన జగత్తును తానే పదిలంగా కాపాడుకునేటటువంటి పుండరీకాక్షుడు. పుండరీకాక్షుడిగా సూర్యమండలంలో అంతర్వర్తినిగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గోపికలు కీర్తిస్తూ ఎలా చెప్తున్నారంటే, ఒక భాగవతోత్తముని యొక్క ఉత్తమోత్తమైన లక్షణం ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తూ పంగయ్య కన్నానై పాడేలో రెంబావాయ్. ఒకానొకప్పుడు శ్రీరంగంలో భట్టరు వారు స్వామి సన్నిధిలో నిలబడి అమర్యాద క్షుద్ర స్థలమతి రసూయా ప్రసోభు దుర్మాని స్మరపరవసో వంచనపర నృసింహ పాపిష్ట. అంటే తండ్రి నేను అమర్యాదపరుణ్ణి, నేను అసూయాపరుణ్ణి, నేను కృతజ్ఞుణ్ణి, వంచకుణ్ణి అని ఈయన అన్నీ తన గురించి తను చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడూ కూడా మన చుట్టూతో కూడా మన మేలు కోరే వాళ్ళకంటే మన మీద అసూయపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. వెనకాల ఒక ఆయన నిలబడి అవును 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 అంటారు. మనం ఏమంటాం అప్పుడు వెనక్కి తిరిగి వాడిని ఇలా దగ్ధమైపోయేలా చూస్తాం. నేనేదో స్వామితో ఏవో చెప్తుంటే నువ్వు దాన్ని అవును అంటాను. కానీ ఎంత గొప్ప భాగవతోత్తములు అంటే వారు ఏమంటారంటే, ఓ రంగనాథ ఇప్పుడు చూడు, నేను ఒక్కడిని చెప్పడం కాదు, నేను నా గురించి చెప్తున్న ఈ స్టేట్మెంట్కి అంతటికీ కూడా ఆయన ఇంకొక స్వామి వెనకాల ఉండి అవునవును అంటున్నారు. ఇంతకంటే నన్ను నువ్వు కాపాడడానికి వేరే కారణం కావాలా? కాబట్టి తండ్రి నేను నిన్ను శరణు పొందుతున్నాను. అటువంటి పరమ భాగవతోత్తముల పరంపరలోకి చెందినటువంటి ఈ గోపికను ఈ ఆండాళ్ గోపిక బృందం మేల్కొలుపుతూ తర్వాతి పాసురంలోకి అడుగు పెడదాం. ఆండాళ్ తిరువడిகளே శరణం.